మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైసీపీ దాడులకు తెగబడ్డారు. అదేవిధంగా రైల్వే కోడూరులో కూడా జనసేన పార్టీ ఏజెంట్ల పైన, కార్యకర్తల పైన వాళ్ళ పైశాచికత్వాన్ని చూపి ఎన్నో దాడులు చేశారు. ముఖ్యంగా పుల్లంపేట మండలంలో నక్కల సుబ్రహ్మణ్యం, అదేవిధంగా గంగిరెడ్డి, అదేవిధంగా రాజారెడ్డి, వీళ్ళందరి మీద మా ఏజెంట్లు, మా ఎన్డీఏ ఏజెంట్ అయితే వీరి మీద దాడులు చేశారు. దాడులు చేసి విపరీతంగా గాయపరిచారు. అదేవిధంగా మన మాదాసు నరసింహ, అదేవిధంగా నాగార్జున రెడ్డి మీద, నాగార్జున రెడ్డి అయితే చిట్వేలి మండలం సంబంధించిన వ్యక్తి కూడా అయినా ఆయన విచక్షణారహితంగా దాడులు చేసి దాడులు చేయమని కాకుండా మా వారి మీద అక్రమ కేసులు పెట్టారు. రాజారెడ్డి అనే వ్యక్తిని అసలు పుల్లంపేట మండలం ఆయనే దాడి చేసి ఆయనే గాయపరిచి ఈ యొక్క వైసీపీ రౌడీలు గంగిరెడ్డి మనుషులు గాయపరచడమే కాకుండా మళ్ళీ ఆయన మీద రివర్స్ కేసు. ఎంత అన్యాయం చూడండి. పోలీసులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ వైసీపీ అరాచకాలు వాళ్ళు కేసు పెడితే వీళ్ళు తీసుకోవడమా, లేకపోతే అక్రమ కేసు పెట్టారా అనేది తెలియకుండా ఆయన పోలీస్ స్టేషన్ బంధించారు. నిన్నటి నుంచి పోలీస్ స్టేషన్ పెట్టుకోవాలి. ఇంతవరకు పంపించలే. అరెస్టు చూపించరు, ఇంటికి పంపించరు. ఏమంటే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఒకటే చెప్తా ఉన్నాం, మీకు మీ ప్రభుత్వం ఇక పతనం అయిపోయింది. తప్పకుండా కూటమి ప్రభుత్వం వస్తా ఉంది. మీ యొక్క అక్రమాలకు పాల్పడిన వాళ్ళందరినీ కూడా, మా కార్యకర్తల దాడులు పాల్పడిన వాళ్ళని, అక్రమాలకు పాల్పడిన వాళ్ళని, అదేవిధంగా ఈ అక్రమాలను ప్రోత్సహించినటువంటి అధికారుల మీద కూడా ఒకటి చెప్తున్న అధికారులకు కూడా మంచిది కాదు. ఇది వెంటనే మీరు ముద్దాయిలను, నేరస్తులను, దాడులకు పాల్పడిన వాళ్ళని వెంటనే మీరు అరెస్ట్ చేసి, అదేవిధంగా నిరపరాధమైనటువంటి రాజారెడ్డిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి తెలియజేస్తాను. రాజారెడ్డిని విడుదల చేయకపోతే తప్పకుండా చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ రౌడీయిజం, వైసీపీ గూండాలు, వైసీపీ కిరాయి మూకలు చేసినటువంటి అరాచకాలను మీ దృష్టికి తెస్తూ పవన్ కళ్యాణ్ గారు రైల్వే కోడూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ దాడుల మీద ఏదైతే ఎన్డీఏ కూటమి సభ్యులు, జనసేన ఏజెంట్లు మరియు బీజేపీ ఏజెంట్ల మీద విచక్షణారహితంగా దాడి చేసి, అంటే మనుషులను చంపాలనే ప్రయత్నం కూడా చేసి, కిడ్నాపులు చేసి, ఇంత చేసినటువంటి ఈ ఏజెంట్లకు మద్దతుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మనకు రాష్ట్ర స్థాయిలో ఇద్దరు అబ్జర్వర్లు, ఒకటి మధుసూదన్ రెడ్డి గారు, ఒకటి రామదాస్ చౌదరి గారిని రైల్వే కోడూరుకు పంపించారు. ఆ వివరాలన్నీ తీసుకొని వాళ్ళని పరామర్శించి పత్రికాముఖంగా వాళ్లకు న్యాయపరంగా అండగా ఉంటామని తెలియజేశారు. ఆ ఇన్సిడెంట్లు 3 ఇన్సిడెంట్లు పుల్లంపేటలో జరగడం దారుణం. ఒకటి వచ్చి గంగిరెడ్డి, సుహాస్ రెడ్డి అంటారు అతను, రెండో వ్యక్తి నక్కల సుబ్రహ్మణ్యం, ఒకటి అనాసముద్రంలో జరిగితే, ఒకటి మల్లెంపల్లిలో జరిగింది, ఇంకోటి సాక్షాత్తు పుల్లంపేట టౌన్ పక్కన ఉన్నటువంటి దళవాయిపల్లిలో రాజారెడ్డి మీద దాడి చేసి లాగడమే కాకుండా రాజారెడ్డి మీద మళ్ళా అక్రమంగా కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేస్తున్నారు ఈవీఎం కేసులు ఇరికించడానికి. అట్ ది సేమ్ టైం మన చిట్వేలి మండలంలో కూడా నాగవరంలో నాగార్జున రెడ్డి అనే ఒక ఏజెంట్ ను విచక్షణారహితంగా కొట్టారు. నిన్నటి నుంచే హాస్పిటల్లో ఉండి ఈ రోజే జరిగింది. దాని మీద కూటమి సభ్యులందరం కలిసి ఒక కేసు పెట్టడం జరిగింది. రిజిస్టర్ చేయడం మేము పెద్దలు కూడా విన్నవించుకుంటున్నాం. కేసు అయితే రిజిస్టర్ అయింది, కానీ ఆ దోషుల్ని ఇంకా అరెస్ట్ చేయలేదు. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా చెప్తున్నాం. ఆ వీడియోను కూడా మీకు ఇస్తాం. నాగవరంలో జరిగిన సంఘటన యొక్క వీడియో వచ్చింది. ఒక ఏజెంట్ ఎంత దారుణంగా కొట్టారు అనేది. మేము ముఖ్యంగా కోరుకుంటేది పోలీసు వాళ్ళని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. మరియు అక్రమంగా కేసులు పెడుతున్న వీళ్ళ మీద జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి కావాల్సినటువంటి లీగల్ సహాయం అందిస్తూ ఎంతవరకైనా న్యాయ పోరాటం చేస్తామని అబ్జర్వర్ ద్వారా మీకు తెలియజేయడం అనేది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మరి రైల్వే కోడూరు నియోజకవర్గానికి ఎందుకు విడదీయరాని బంధమో తెలియదు, కానీ రైల్వే కోడూరు నియోజకవర్గం అంటే ఆయన ప్రత్యేకమైన అభిమానం. అందుకనే ఎన్డీఏ కూటమిలో గుర్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని, తిరుపతి నియోజకవర్గాన్ని ఆయన కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో అంటే జూన్ 4వ తేదీన ఏర్పడబోయేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ పత్రికా సమావేశం ద్వారా మేము ప్రభుత్వ అధికారులకు వినిపించేది ఏమంటే, ఇప్పుడు నడుస్తున్నది ఆపద్ధర్మ ప్రభుత్వం కాబట్టి మీరు ఇప్పటికైనా చట్ట ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి మీకు హితవు పలుకుతాను.
నిన్ననే మా నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు ఉండటం వల్ల నిన్న రాలేకపోయాము. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ పూసలు వచ్చినట్లుగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. ఇప్పటికైనా పోలీసు అధికారులు మా అమాయకులైన మా ఏజెంట్ మీరు వదిలిపెట్టి బాధ్యుల మీద గారి శిక్ష తీసుకోకపోతే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చిట్వేల్ మండలానికి వచ్చి బాధితులకు న్యాయం చేసి దోషులకు శిక్ష పడేంత వరకు. కాబట్టి అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని, అట్లాగే అనాసముద్రం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం గారిని, మల్లపల్లికి చెందిన గంగిరెడ్డి గారిని కూడా కొట్టడం జరిగింది. అట్లాగే ఈ చిట్వేల్ మండలానికి చెందిన మా ఎన్డీఏ భాగస్వామి భారతీయ జనతా పార్టీ ఏజెంట్ నాగార్జున రెడ్డి గారిని కూడా దారుణంగా కొట్టి దోషులు బయట బలంగా తిరుగుతున్నారు. కాబట్టి పోలీసు వారి చిట్వేల్ మండలంలో కూడా స్పందించి వాళ్ళని శిక్షించాలని చెప్పని, అట్లాగే ఇక్కడ మాదాసు నరసింహ గారు, నాగరాజు గారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న మండలంలో కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, ఎవరు వెనకం చేయాల్సిన పని లేదు. వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండి దౌర్జన్యాలు ఎదుర్కోవాలని, మన ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసేందుకు మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.